Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన వీర్ గార్డియన్ 2023 వీర్ గార్డియన్ 2023 ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్కి సంబంధించి వార్తలు నిలిచిన విన్యాసాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, అభ్యర్థులు చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆ ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన విన్యాసాలు ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్ కానివ్వండి, ఇండిసెస్ ఇన్ న్యూస్ వార్తలు నిలిచిన సూచీలు కానివ్వండి, భౌగోళిక గుర్తింపు జిఏ ట్యాగ్స్ కానివ్వండి, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కానీ, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సంబంధించిన అంశాలు కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటీస్ కానివ్వండి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కొన్ని అంశాలు మీరు అబ్జర్వ్ చేస్తారు. రెగ్యులర్గా ఆ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అటువంటి అంశాలు అతి ముఖ్యమైన అంశము వార్తలు నిలిచిన విన్యాసం. ఏదైనా ఒక విన్యాసం వార్తలు ఇచ్చినప్పుడు అభ్యర్థులు మొదటగా ఆ విన్యాసం యొక్క పేరుని గుర్తుంచుకోవాల్సిందే. నేమ్ ఆఫ్ ద పర్టికులర్ ఎక్సర్సైజ్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం పేరు ఏంటిది? వీర్ గార్డియన్. సెకండ్ పాయింట్ ఏం ఫోకస్ చేయాలంటే ఆ విన్యాసము ఎన్ని దేశాలకి సంబంధించి. ఈ విన్యాసం 2 దేశాలకి సంబంధించి. నెక్స్ట్ పాయింట్, ఆ 2 దేశాలు ఏంటంటే జపాన్ అని మాత్రమే రాస్తున్నాను, ఎందుకంటే భారత్కి సంబంధించిన విన్యాసాల గురించే మనం ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి భారత్ ఎలాగ ఉంటుంది అంటే భారత్ అండ్ జపాన్కి సంబంధించిన సంయుక్త విన్యాసం, 2 దేశాల సంయుక్త విన్యాసము. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం ఏం ఫోకస్ చేయాలంటే ఈ విన్యాసము త్రివిధ దళాల్లో ఏ దళాలకు సంబంధించి అంటారు. ఎగ్జాంపుల్ మనకి త్రివిధ దళాల్లో ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది. రక్షణ రంగానికి సంబంధించి వైమానిక దళము, సైనిక దళము, నావికా దళం. ఇందులో ఈ వార్తలో నిలిచిన విన్యాసం అనేది ఏ దళానికి సంబంధించిందంటే ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి? వైమానిక దళం అంటే ఏంటి? భారత్ జపాన్కి సంబంధించి సంయుక్త వైమానిక దళ విన్యాసము అంటే 2 దేశాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వారు పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏం ఫోకస్ చేయాలంటే 2 దేశాలు పార్టిసిపేట్ చేసినా, ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేసినా ఆ విన్యాసం ఇటీవల ముగిసిన విన్యాసం ఎక్కడ ముగిసింది అంటారు. సో ఇక్కడ 2 దేశాలకు సంబంధించి అయితే భారత్లో జరగాలి లేదా జపాన్లో జరగాలి. రొటేషన్ పద్ధతిలో ఒకసారి భారత్లో జరిగింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ జపాన్, ఆ తర్వాత భారత్. అలా ఈ సంవత్సరం ఎక్కడ అంటే జపాన్ ఆతిథ్యంలో అని గుర్తుంచుకోండి. జపాన్ ఆతిథ్యంలో జరిగిన ప్రారంభమైన విన్యాసమే వీర్ గార్డియన్ విన్యాసం అని గుర్తుంచుకోండి. భారత్ జపాన్ సంబంధించిన సంయుక్త వైమానిక దళ విన్యాసం జపాన్ ఆతిథ్యంలో. హ్యకురి ఎయిర్ బేస్ అని ఉంటుంది, ఆ ఎయిర్ బేస్ గురించి అడగరు, జస్ట్ జపాన్ అని గుర్తుంచుకోండి. మరి వైమానిక దళ విన్యాసం కాబట్టి భారతదేశం నుండి వైమానిక దళ సిబ్బంది వెళ్తారు కదా, సిబ్బంది మరియు వైమానిక దళానికి సంబంధించిన ఫైటర్ జెట్స్ వెళ్తాయి కదా, అందులో కొన్ని ఫైటర్ జెట్స్ గుర్తుంచుకోండి. సుఖోయ్ 30 MKI ఈ యుద్ధ విమానాలు ఒక 4 వెళ్ళాయి ఈ విన్యాసాలు పార్టిసిపేట్ చేయడానికి. C-17 ఫైటర్ జెట్స్ ఇవి ఒక 2 వెళ్ళాయి. అండ్ IL-18 ఫైటర్ జెట్, IL-78 ఫైటర్ జెట్ ఇది ఒకటి వెళ్ళింది. ఇవన్నీ అడగరు, బట్ డెప్త్గా మీకు చెప్తున్నాను. అంటే భారతదేశం నుండి వెళ్ళిన వైమానిక దళానికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఏంటంటే వీరు వెళ్ళారు, వీరితో పాటు సిబ్బంది వెళ్తారు. సో 2 దేశాలకు సంబంధించి ఒక సమావేశం అయ్యేసేసి ఇంటరాపరబిలిటీ, కోఆపరేషన్ అనే అంశాలపైన చర్చిస్తారు, ప్రత్యేకంగా విన్యాసాలు నిర్వహిస్తారు. గుర్తుంచుకోండి, ఇది విన్యాసాలకు సంబంధించి. అండ్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే దీనికి కంటిన్యూషన్గా అవని చతుర్వేది అనే ఒక ఫైటర్ జెట్ పైలట్, ఇండియాలో ఫైటర్ జెట్ పైలట్ భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు వార్తలోకి వచ్చారు. మొట్టమొదటి అనే అంశంతో ఎందుకు చెప్తున్నానంటే అవని చతుర్వేది ఇప్పుడు వీర్ గార్డియన్ విన్యాసం ఉంది కదా, ఈ వీర్ గార్డియన్ విన్యాసం ఎక్కడ జరుగుతుంది? జపాన్లో. ఫైటర్ జెట్స్ వెళ్ళాయన్నాను కదా, సుఖోయ్ MK-30 అని చెప్పేసి. సో ఇక్కడ అవని చతుర్వేదికి ఈ వీర్ గార్డియన్ విన్యాసానికి ప్రత్యేకత ఏంటంటే, లింక్ ఏంటంటే ఇప్పటివరకు భారతదేశంలో జరిగిన విన్యాసాల్లో మన సిబ్బంది పాల్గొనడం, మహిళలు పాల్గొనడం అనేది చూస్తూ ఉంటాం, వెరీ రేర్గానే చూస్తాం. కానీ భారత బయటి దేశంలో జరిగిన విన్యాసంలో భారత తరపున ఒక యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి మహిళగా అవని చతుర్వేది గారు ఈరోజు చరిత్రకి ఎక్కారు. సుఖోయ్ యుద్ధ విమానాన్ని ఈ వీర్ గార్డియన్ విన్యాసాలు తను ఫ్లై చేస్తోంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్.
సో జనవరి 12th నుండి జనవరి 26th వరకు ఈ విన్యాసాలు మనకు నడుస్తూనే ఉంటాయి, అంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ వరకు. అవని చతుర్వేది ప్రత్యేకత ఏంటిది? ఈ విన్యాసాలు వీర్ గార్డియన్ విన్యాసాలు ఫైటర్ జెట్ని ఫ్లై చేస్తుంది అని వార్తలోకి వచ్చింది. ఈ విధంగా భారత్ బయట జరుగుతున్న విన్యాసాల్లో పాల్గొన్న మొట్టమొదటి ఫైటర్ జెట్ పైలట్గా, విమెన్ పైలట్గా అవని చతుర్వేది గారు వార్తల్లోకి వచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటువంటి పాయింట్స్. ఇలా కొంతమంది గొప్ప గొప్ప మహిళలు ఉన్నారు భారతదేశ చరిత్రలో. మనకి శివంగి రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి మహిళ పైలట్, ఫైటర్ జెట్ పైలట్. అండ్ ఇటీవల కాలంలో సరిహద్దులో సియాచిన్ గ్లాషియర్లో నియమితులైన మొట్టమొదటి ఆర్మీ అధికారులు ఎవరు? ఇటువంటి అంశాలను అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. చూడండి రెగ్యులర్గా వాటిని లింక్ చేస్తూ చదవండి. సో ఇక్కడ అవని చతుర్వేది ఈ టాపిక్ కంటిన్యూషన్ చూడండి. అండ్ ఇక్కడ మీరు ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన విన్యాసాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని ఒక ట్యాబులర్ ఫామ్ వేసుకోండి. విన్యాసం పేరు, ఎన్ని దేశాలకు సంబంధించి, ఏ దేశాలకు సంబంధించింది, అండ్ త్రివిధ దళాలు దేనికి సంబంధించింది, దాంతోపాటు ఎక్కడ జరిగింది, ఫైనల్గా దానికి ఒక ప్రత్యేకత ఏంటి, ఈ విధంగా ఒక రిప్రజెంటేషన్గా రాసుకోండి. మీరు గుర్తుంటాయి. మీకు లాస్ట్ 3 monthsలో జరిగిన విన్యాసాలు ఆల్మోస్ట్ ఒక 15 ఎక్సర్సైజెస్ గురించి ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యూట్యూబ్ ఛానల్లో జస్ట్ లాస్ట్ 1 week బ్యాక్ ఒక లైవ్ ప్రోగ్రామ్ చెప్పాను. ఒక 15 విన్యాసాలు మీకు కవర్ అవుతాయి. ప్రత్యేకతలు ఏంటి? ఆస్ట్రా హిండ్, కజిండ్, యుద్ధ అభ్యాస్, ప్రహార్, ఇటువంటి విన్యాసాలు అన్నీ కవర్ చేశాను. గరుడ శక్తి, ఇవన్నీ. సో చూడండి, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో యొక్క ఇట్లా నేను ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది, చదువుకోండి. సో జీవీకే స్టడీ సర్కిల్ అర్థం అవడానికి కాన్సెప్ట్ చూడండి, తర్వాత పీడిఎఫ్ చదువుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. రానున్న ఏ పోటీ పరీక్షనైనా దృష్టిలో ఉంచుకొని ప్రతి సబ్జెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్, ఇండియన్ పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఎస్ఎన్టీ కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ, సబ్జెక్ట్ సంబంధించి ఎగ్జామినేషన్ కోణంలో ఏ టాపిక్స్ అయితే రెగ్యులర్గా అడుగుతున్నారో వాటిని కలిపి ఒక వీడియో తీసుకొచ్చాను. మీకు ఒక కోర్స్ తీసుకొచ్చాను. ఆ కోర్సే మిషన్ 100. ప్రస్తుతం మిషన్ 100 కోర్స్ పైన ఆఫర్ అనేది ఉంది సంక్రాంతి పండుగ సందర్భంగా. కమింగ్ ఎగ్జామినేషన్, ఈ ఇయర్ మొత్తం ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి ఈ కోర్స్ మీకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. సో ఇది ఒకటి. అండ్ ఈరోజు విన్యాసంలో పాల్గొన్న మహిళ, భారతదేశానికి సంబంధించి. నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ఫెస్టివల్, ఐఐటికి సంబంధించిన అంశం. ఐఐటి మద్రాస్ ఈరోజు ఒక ఫెస్టివల్తో వార్తలోకి వచ్చింది. సారంగ్ 2023 ఇండియాస్ లార్జెస్ట్ స్టూడెంట్ రన్ ఫెస్టివల్ అంటారు. ఇండియాస్ లార్జెస్ట్ స్టూడెంట్ రన్ ఫెస్టివల్ సారంగ్. ఏ ఐఐటికి సంబంధించి అంటే ఐఐటి మద్రాస్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ జరిగే ఒక కల్చరల్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో జరిగిన సారంగ్ 2023 ఇది ఒక ఫెస్టివల్ అంటే ఏంటి? మనకు కాలేజ్ డే అలా ఉంటుంది కదా, అది సారంగ్. లాస్ట్ ఎగ్జాక్ట్లీ మనం కొన్ని రోజుల కింద ఐఐటి బాంబేకి సంబంధించి 3 ఇండిగో ఫెస్టివల్ గురించి చూసాం. 3 ఇండిగో, అది ఐఐటి బాంబే. ఇక్కడ ఏంటిది మనకు సారంగ్ ఏమో ఐఐటి మద్రాస్, గుర్తుంచుకోండి. సో ఐఐటి మద్రాస్ సంబంధించిన సారంగ్ అని గుర్తుంచుకోండి. వారికి సంబంధించిన భారతదేశంలోనే అతిపెద్ద ఇండియాస్ లార్జెస్ట్ స్టూడెంట్ రన్ ఫెస్టివల్గా ఈరోజు చరిత్రలోకి ఎక్కింది. ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ రానున్న పోటీ పరీక్షల్లో ఐఐటి మద్రాస్ పైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. వారి ఆవిష్కరణలు అద్భుతం. కదం ఆర్టిఫిషియల్ నీ కానీ, 3D హౌస్ కానివ్వండి, నియోబోల్ట్ వీల్ చైర్ కానివ్వండి, ఇలా ఐఐటి మద్రాస్ సంబంధించిన ఆక్వామ్యాప్ కానీ, శాస్త్ర కానీ, ఇవన్నీ. అండ్ హోమోసెప్, ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, ఇలా అన్ని లింక్ చేస్తూ చదవండి. అండ్ దీంతోపాటు ఐఐటి హైదరాబాద్, ఐఐటి బాంబే, అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి కాన్పూర్, ఐఐటి రోపార్, ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, ఐఐటి గాంధీనగర్, ఐఐటి జోధ్పూర్ అండ్ ఐఐటి ఖరగ్పూర్, వీటిపైన ప్రత్యేక చూపండి. రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి అవి. ఇంకొకటి, ఈరోజు ఐఐటి కాన్పూర్కి రైట్స్కి మధ్య కుదిరిన ఒప్పందం. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో పనిచేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. రైట్స్. సో రైట్స్ అంటే ఏంటంటే రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్, ఇది రైల్వే శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఆ సంస్థకి మరియు టెక్నాలజీకి సంబంధించి భారతదేశంలో ఉన్న ఒక విద్యా సంస్థ ఐఐటి కాన్పూర్.
కాన్పూర్కి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే సస్టైనబిలిటీ అండ్ కార్బన్ రిలేటెడ్ వర్క్స్ పైన ప్రత్యేకంగా సాంకేతిక సాయాన్ని ఈ రైట్స్కి కాన్పూర్ అనే సంస్థ, ఐఐటి కాన్పూర్ సంస్థ అందిస్తుంది సహకారం. ఇది కూడా ఐఐటికి సంబంధించిన ఒక ఒప్పందంగా చూడండి. అండ్ నెక్స్ట్ శ్రీలంక ఇండియా సంబంధాల్లో భాగంగా, ఇండియా శ్రీలంక సంబంధాల్లో భాగంగా ప్రత్యేకంగా ఒక హిందీ చైర్ అనేది శ్రీలంకలోని ఒక యూనివర్సిటీలో ఏర్పాటు చేయబోతున్నాడు. ఒక ఒప్పందం వార్తలకు వచ్చింది. సో ఆ చైర్ ఏంటి, ఎక్కడ అంటే సో సబరగమువా యూనివర్సిటీ. ఇటీవల వార్తలు ఇచ్చిన సబరగమువా యూనివర్సిటీ ఎక్కడ ఉంది అంటే శ్రీలంకలో ఉంది. సబరగమువా యూనివర్సిటీ. అక్కడ ఇండియా మరియు శ్రీలంక ఒప్పందంలో భాగంగా ఏం ఏర్పడిపోతుందంటే హిందీ చైర్ అంటే హిందీ వింగ్ ఒకటి ఏర్పడిపోతుంది. ఈ యూనివర్సిటీలో హిందీ బ్రాంచ్ ఒక డిపార్ట్మెంట్ అనేది ఏర్పడుతుంది. అంటే హిందీకి పైన ప్రత్యేకంగా ఆవరణ కల్పించడం, మన ఇండియన్ ఫ్యాకల్టీ వెళ్ళడం, అక్కడ బోధించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ దేశంలో? శ్రీలంక దేశం పైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ అడగొచ్చు. ప్రస్తుతం శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది, ఆర్థిక సంక్షోభంలో అలమటిస్తోంది. అదేంటో అర్థం కాదు. భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోభం, పాకిస్తాన్ రాజకీయ సంక్షోభం, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సంక్షోభం, మయన్మార్ మనకి ఇటీవల ఆంగ్ సాంగ్ సూకీ మిలిటరీ చర్యలు కానివ్వండి, చైనా ఎప్పుడూ సంక్షోభమే, ఏదో ఒక సంక్షోభం, ఏదో ఒకటి చైనా తైవాన్ ఇలాంటివి. సో గుర్తుంచుకోండి, ఇండియా శ్రీలంక సంబంధాల భాగంగా ఇటీవల కాలంలో మన సంబంధాలు ఏ విధంగా కొనసాగిన, మనం చేస్తున్న సాయం ఏంటి, వీటన్నిటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్, మిలిటరీ టాటూ ఫెస్టివల్ వార్తలోకి వచ్చింది. మిలిటరీ టాటూ ఫెస్టివల్, ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్. దీని యొక్క ప్రత్యేకత ఆదిశౌర్య పర్వ్ పరాక్రమ్ అని పిలుస్తారు. ఆదిశౌర్య పర్వ్ పరాక్రమ్ కా ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్. ఇది జవహర్లాల్ నెహ్రూ స్టేడియం న్యూఢిల్లీలో ఇటీవల ప్రారంభమైంది. ట్రైబల్స్ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇటీవల వార్తలు ఇచ్చిన గిరిజన తెగలపైన ప్రత్యేకంగా చూడండి. ఒక ట్రైబల్ ఒక టాటూ ఫెస్టివల్ ఈరోజు ప్రత్యేకంగా ఎక్కడ వార్తలకు వచ్చింది? జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. ఎక్కడ ఉంది ఇది? న్యూఢిల్లీలో ప్రారంభమైంది. అండ్ సేతు సముద్ర ప్రాజెక్ట్కి తమిళనాడు ప్రభుత్వం ఇటీవల, సో తమిళనాడు ప్రభుత్వం కూడా మనకి ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా ఒక ఆమోదం తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం సేతు సముద్ర ప్రాజెక్ట్. ఎగ్జామ్లో అడగవచ్చు, వార్తలు నిలిచిన సేతు సముద్ర ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అని గుర్తుంచుకోండి. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. దీనికి సంబంధించి నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంటే లెజిస్లేచర్ అప్రూవల్ చేసిన ఒక బిల్లు సేతు సముద్ర ప్రాజెక్టుకి తమిళనాడు శాసనసభ ఆమోదం. సేతు సముద్ర ప్రాజెక్టుపై తమిళనాడు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. రాజకీయ కారణాలతో భాజపా ఈ ప్రాజెక్టు అడ్డుపడిందని, దీంతో రాష్ట్ర ప్రగతి కుంటుపడుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. దీని అమలుకు కేంద్రం ముందుకు రావాలని రాష్ట్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. రామసేతుకు ఇబ్బంది లేకుండా ప్రాజెక్ట్ నిర్మిస్తే స్వాగతిస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. బీజేపీ చెప్తుంది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ సేతు సముద్ర ప్రాజెక్ట్ సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బిల్లుపై ఆమోదం తెలిపింది? ఆ శాసనసభ అంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి. తమిళనాడు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ టు బి ఫోకస్డ్. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరు? ఎంకే స్టాలిన్. డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన తన ఆత్మకథ ఇటీవల వార్తలకు వచ్చింది. ఆ ఆత్మకథ పేరేంటిది? ఒంగలిల్ ఒరువన్, వన్ అమంగ్ యు, మీలో ఒకడిని అన్నట్టు. దీంతోపాటు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి, అండ్ మక్కలై తేడి మరుత్వం, ఇల్లం తేడి కల్వి, ఇన్నూరు కప్పం నమ్మై కక్కుం, గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్, మీందు మంజప్పై, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. తమిళనాడు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో జేడీయూకి సంబంధించిన ఒక మాజీ మంత్రి, దాదాపు 7 సార్లు లోక్సభకు 3 సార్లు రాజ్యసభకు ఎన్నికైన పర్సన్, కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ గారు కన్నుమూశారు. సో శరద్ యాదవ్ గారు ఏ రంగంలో తనకంటే ప్రత్యేక గుర్తింపు పొందారంటే రాజకీయాలు అని గుర్తుంచుకోండి. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే మనకు ప్రత్యేకంగా జేడీయూ, జనతాదళ్ యునైటెడ్. ప్రస్తుతం నితీష్ కుమార్ గారు కదా, దానికి సంబంధించి గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే బ్రిటిష్ లింగ్విస్ట్, బ్రిటిష్ అంటే బ్రిటన్ దేశానికి సంబంధించిన వ్యక్తి, బ్రిటన్కి సంబంధించిన మూలాలు ఉన్న వ్యక్తి. తన పేరు ఏంటంటే మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఆర్ఈ అషర్, రొనాల్డ్ అనొచ్చు. ఆర్ఈ అషర్.
ఆర్ఈ అషర్, అంబాసిడర్ ఆఫ్ తమిళ్ మలయాళం. భారతదేశ ద్రవిడ భాషలపైన అద్భుతమైన రీసెర్చ్ చేసిన ఒక బ్రిటిష్ వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఆర్ఈ అషర్, అంబాసిడర్ ఆఫ్ తమిళ్ మలయాళం, ద్రవిడ భాషలపైన ఒక ప్రత్యేకమైన అధ్యయనం చేసిన వ్యక్తి మరణిస్తూ వార్తలు నిలిచారు. తన పేరేంటి అంటే ఆర్ఈ అషర్, బ్రిటన్ లింగ్విస్ట్ అని గుర్తుంచుకోండి. అండ్ మరొక పర్సన్, ఇతను గ్రీస్కి సంబంధించిన చిట్ట చివరి రాజుగా గుర్తింపు పొందాడు. 1970s కంటే బిఫోర్ రాజవంశానికి సంబంధించిన గ్రీస్ ఏదైతే ఉంటుందో అందులో మిగిలిపోయిన ఒక పర్సన్ చిట్ట చివరి వాడు ఇటీవల మరణించారు. సో తన పేరు కాన్స్టంటైన్ II, గ్రీస్ ఫార్మర్ అండ్ లాస్ట్ కింగ్ అనుకోండి, లాస్ట్ పర్సన్, రాజవంశానికి సంబంధించిన వ్యక్తి ఇటీవల మరణిస్తూ వార్తలోకి వచ్చారు. కాన్స్టంటైన్ II, గ్రీస్ ఫార్మర్ అండ్ లాస్ట్ కింగ్. అండ్ ఇటీవల క్రీడలకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫిఫా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇటీవల ముగిసింది. ఎక్కడ వేదికగా ముగిసింది? ఖతార్. దాని యొక్క మాస్కట్ ఏంటి? లైబ్. సో ఇటువంటిది ఎక్స్పెక్ట్ అమేజింగ్ అనేది ఒక థీము. అందులో ఆ వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన వారెవరు? అర్జెంటీనా. గుర్తుంచుకోండి, ఇక్కడ రివైజ్ చేస్తున్నాను. అర్జెంటీనా క్యాప్టెన్ ఎవరు? లియనల్ మెస్సీ గోల్డెన్ బాల్, బంగారు బంతి గెలుచుకున్నాడు ఈ సంవత్సరం ముగిసిన ఫుట్బాల్ ప్రపంచ కప్లో. వీళ్ళ అపోనెంట్, అర్జెంటీనాకి అపోనెంట్ ఎవరు ఫైనల్లో? ఫ్రాన్స్, డిఫెండింగ్ ఛాంపియన్. లాస్ట్ టైం 2018లో ఫ్రాన్స్ విజేత. గుర్తుంచుకోండి, డిఫెండింగ్ ఛాంపియన్ అంటున్నాను. అర్జెంటీనా ఈసారి విజేత. సో ఫైనల్ మ్యాచ్ ఎవరు? ఫ్రాన్స్ కదా. ఫ్రాన్స్ జట్టుకి క్యాప్టెన్ ఎవరంటే హ్యూగో లారిస్. ఇతను అందుకే చెప్పాను హ్యూగో లారిస్, పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. ఫ్రాన్స్ని ఫైనల్కి చేర్చిన వ్యక్తి, చివరిసారి వరల్డ్ కప్ని గెలుచుకున్న క్యాప్టెన్, ఫ్రాన్స్ ఫుట్బాల్ క్యాప్టెన్ క్రీడకి వీడుకోలు పలుకుతూ వార్తలను ఇచ్చారు, రిటైర్మెంట్ ఇచ్చాడు, ఇక ఆడను అంతర్జాతీయ మ్యాచ్ల్లో అని. సో ఇటీవలే అర్జెంటీనా ఫ్రాన్స్ తన చివరి మ్యాచ్, గుర్తుంచుకోండి. బ్రేవింగ్ వైరల్ స్టార్మ్, ఇండియాస్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరీ అనే ఒక పుస్తకం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈ పుస్తకం యొక్క ఆథర్స్ అంటే కోవిడ్-19 సంబంధించి చూడండి. బ్రేవింగ్ వైరల్ స్టార్మ్ని అడ్డుకోవడానికి వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్. ఇండియాస్ కోవిడ్-19 వ్యాక్సిన్ స్టోరీ, భారతదేశానికి సంబంధించిన కోవిడ్-19 వ్యాక్సిన్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి భారతదేశానికి సంబంధించిన వ్యాక్సిన్ చరిత్రను గుర్తుంచుకోండి. దీన్ని ఎవరు రాస్తారంటే ఆశీష్ చండోర్కర్ అండ్ తనతో పాటు ఆశీష్ చండోర్కర్, సూరజ్ సుధీర్ ఇద్దరు రాసిన బుక్ బ్రేవింగ్ వైరల్ స్టార్మ్ అనే ఒక పుస్తకం రూపా పబ్లికేషన్స్ వారు మన ముందుకు తీసుకువచ్చారు. అండ్ ఏ లైఫ్ ఇన్ మూవీ అంటే చిత్రరంగంలో నా జీవితం అన్నట్టు. ట్రాన్స్లేషన్ చేయకూడదు, పుస్తకాల పేర్లు ఏ లాంగ్వేజ్లో ఉందో ఆ లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి. ఏ లైఫ్ ఇన్ మూవీ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలోకి వచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే ఇర్ఫాన్ ఖాన్కి సంబంధించిన ఒక పుస్తకం. ఇర్ఫాన్ ఖాన్కి సంబంధించిన యాక్చువల్గా తను రాసింది కాదు, తన జీవితానికి సంబంధించిన పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇర్ఫాన్ ఖాన్స్ ఐకానిక్ లైఫ్, ఏ లైఫ్ ఇన్ మూవీ. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పుస్తకం జాదునామా అంటాం. యాక్చువల్గా పుస్తకం పేరు జాదునామా. సో జాదునామా అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. జావేద్ అఖ్తర్స్ జర్నీ, జావేద్ అఖ్తర్కి సంబంధించిన జీవితంలో సాగిన సుదీర్ఘ ప్రయాణం, తన రంగంలో తను సాధించిన ఘనతలు ఏవైతుంటే వాటి గురించి వివరించే పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎవరు తీసుకొచ్చారంటే అరవింద్ మండ్లాయ్ గారు రాసిన పుస్తకం. దీన్ని ట్రాన్స్లేషన్ ఎవరు చేశారంటే రక్షంద అనే ఒక పర్సన్ ఉన్నాడు. రక్షంద అవసరం లేదు, మనకు ఒరిజినల్ కాపీ గుర్తుంచుకోండి. అరవింద్ మండ్లాయ్ గారు రాసిన జాదునా అనే ఒక పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి చూస్తే వీర్ గార్డియన్ విన్యాసం, ఇండియా జపాన్కి సంబంధించి వైమానిక దళ విన్యాసం, సంయుక్త వైమానిక దళ విన్యాసం వార్తలకు వచ్చింది. అవని చతుర్వేది ఇటీవల మనకి జపాన్లో ప్రారంభమైన ఆ విన్యాసాలు, వీర్ గార్డియన్ విన్యాసాల్లో పాల్గొన్న మొట్టమొదటి మహిళా ఫైటర్ జెట్ పైలట్. అండ్ సారంగ్ 2023 ఫెస్టివల్, ఇండియాస్ లార్జెస్ట్ స్టూడెంట్ రన్ యూత్ ఫెస్టివల్, ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో గుర్తుంచుకోండి. అండ్ రైట్స్ మరియు ఐఐటి కాన్పూర్ మధ్య కుదిరిన ఒక ప్రత్యేకమైన గ్రీన్ ఎనర్జీ అదర్వైజ్ సస్టైనబిలిటీ ఒప్పందం. సో శ్రీలంకలో ఒక యూనివర్సిటీలో ఏర్పాటు చేయబోతున్న హిందీ చైర్ అనే అంశం.
అండ్ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్ అండ్ మిలిటరీ టాటూ ఎక్కడ ప్రారంభమైందంటే న్యూఢిల్లీ, ట్రైబల్కి ప్రాముఖ్యత ఇస్తూ. సేతు సముద్ర ప్రాజెక్టుకి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ ఆమోదం అనే అంశం. అండ్ కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఆర్ఈ అషర్ బ్రిటన్ లింగ్విస్ట్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ద్రవిడ భాషలపైన పరిశోధన చేసిన వ్యక్తి. అండ్ గ్రీస్ చివరి రాజుగా గుర్తింపు పొందిన వ్యక్తి కాన్స్టంటైన్ II మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. హ్యూగో లారిస్ ఫ్రాన్స్ కెప్టెన్, ఫ్రాన్స్ ఫుట్బాల్ కెప్టెన్ వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. బ్రేవింగ్ వైరల్ స్టోమ్ ఇండియాస్ COVID-19 వ్యాక్సిన్ స్టోరీ అనే ఒక పుస్తకం వార్తలోకి వచ్చింది. పుస్తకం యొక్క ఆథర్ ఆశిష్ చందోర్కర్ అండ్ సూరజ్ సుధీర్. అండ్ నెక్స్ట్ ఎ లైఫ్ ఇన్ మూవీ ఇర్ఫాన్ ఖాన్ గారికి సంబంధించిన పుస్తకం వార్తలోకి వచ్చింది. అండ్ జాదూనామా అనే ఒక పుస్తకం జావేద్ అఖ్తర్స్ జర్నీ అనే అంశం వార్తలోకి వచ్చింది. అరవింద్ మాండ్లాయ్ గారు రాసిన పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.